హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టాండ్ అండ్ బిజినెస్. ఈ డే 66. సో నేను హోటల్ టాస్క్ ఉంటాను అనుకున్నా. బొక్క రాజ్యం టాస్క్ ఉన్నది. అది ఏం టాస్క్ అర్థమైతే లేదు. సో బిగ్ బాస్ రాజ్యంలో ఒక రాజు, ఇద్దరు రాణులు, నలుగురు కమాండర్లు, నలుగురు ప్రజలు అంట. నాకెందుకో ఈ రాణులు కావాల్సుకొని కొంతమంది కమాండర్లని ఓన్గా సెలెక్ట్ చేసుకోవాలి అనిపించింది. అండ్ రాజు కూడా కమాండర్ని అందుకే సెలెక్ట్ చేసుకోవాలి అనిపించింది. సో ఇంకొక రాణి ఉంటుందమ్మా, ప్రజలతోని మసాజ్ చేయించుకుంటారు. సో ఇది రాజుల గేమ్ లాగా ఉందా, బొక్కలాగా ఉందా? బొక్కలాగా ఉన్నది. ఇది ఒక గేమ్ లాగా లేదు, ఒక ఆట తీరులాగా లేదు. ఎందుకో ఈ బిగ్ బాస్ 9 ఏ టాస్క్లో పెట్టినా అంత ఇంట్రెస్టింగ్ లేదు. ఒక నామినేషన్ తప్ప, నామినేషన్ నడుచుకుంటారు తప్ప ఇంకేం లేదు. ఏమన్నా ఒక రాజులాగా బిహేవ్ చేస్తారా, ఒక రాణిలాగా బిహేవ్ చేస్తారా అంటే అది కూడా లేదు. ఇవన్నీ లొల్లి వాందే, ఇవన్నీ పిచ్చుకలు బాగానే ఉన్నట్టున్నాయి. సో ప్రజల కిందకి వస్తే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు, ఆయన మన ఎవరు గౌరవ్ గారు ఉన్నారు. సో ప్రజలు ఈరోజు అయితే ఏం చేసింది ఏం లేదు, జస్ట్ కామెడీ కూడా ఏం లేదు. అండ్ రాజు కిందకి వస్తే రాజు జోనికి బాగానే ఉన్నాడు, కానీ రాజు సూపులన్నీ వేరే కమాండర్ మీద ఉన్నాయి. సో కమాండర్గా ఎవరికి బాధ్యతలు చేస్తూ చూడాలి. సో గేమ్ ఈరోజు స్టార్ట్ అయిందా. సో దీంట్లో కమాండర్స్ తన పొజిషన్ని కాపాడుకోవడానికి ఒక గేమ్ పెడతారు. మళ్ళా బుగ్గల అదే బాల్స్ టాస్క్. సో దీంట్లో రీతు సంచలనంగా ఫెయిల్ అయింది. నా ఓటుకైతే నేను చూసిన. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రీతు ఫస్ట్ డెమాన్ పవన్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ నిఖిల్కి కూడా అట్లాగే సపోర్ట్ చేసింది. అప్పటికి సంజన నడుస్తుంది. సో నీతుకి సంజనకి చిన్న కాన్ఫ్లిక్ట్ ఫైట్ జరిగింది. సో సంజన గారు ఏదన్నా ముఖం మీద అడిగిస్తారు కదా, అదే జరిగిపోయింది. రీతు కవర్ చేయలేక దొరికిపోయింది. అండ్ ఇంకో విషయానికి వస్తే దీంట్లో సంజన గారితో మళ్ళీ ఒక కామనర్, ఇది మన ఒక ఏమంటుందని కామన్ పర్సన్ ప్రజల నుంచి సుమన్ శెట్టి గారు పోరాడతారు. సో సుమన్ శెట్టి కూడా దీంట్లో ఓడిపోయి మళ్ళీ కమాండర్గా సంజయ్ ఉంటారు. కానీ ఇక్కడ కూడా తప్పు జరిగిందని నా ఉద్దేశం. అంటే మరి వీళ్ళు రాంగ్ వీళ్ళు రైట్ అంటే మరి మీరేమంటారో తెలియదు కదా. సో మీరేమనుకుంటారో మీరు కామెంట్ చేయండి. ఎవరు రైట్ ఎవరు తప్పు, సంజయ్ గారు రైటా, సుమన్ శెట్టి అన్న రైటా, రీతు రాంగ్ అని. సో ఈ రోజైతే ఆ రాజ్యము బాగాలేదు, ఆ రాజులు బాగాలేదు, ఆ కింగ్ ఆ ప్రజలు బాగాలేదు. అది ఏదైనా కొంచెం ఫన్ చేయాలని ఆయన మరింత బొక్కలాగా సోదిలాగా రోజుకి బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ అవుతుంది. సో లాస్ట్ బిగ్ బాస్లో ఎంత బాగుండేది, ఆ హోటల్ టాస్క్ ఎంత బాగుండేది ఇంప్రెస్ చేయడానికి. ఇక్కడ ఇంప్రెస్ చేయాలంటే వీళ్ళే గోక్కుంటున్నారు. సో ఈ గోకు స్టోరీ పక్కన పెడితే నాకు కూడా ఈరోజు అంత ఏం కాసు అనిపిస్తారు. కొంచెం ఫన్ కానీ ఎమోషన్స్ కానీ లేకపోతే కొంచెం ఆటనరా బాబు. చూద్దాం ఈ వీక్ ఎవరు నామినేషన్ నుంచి తప్పించుకుంటారో. సో ఈ టాస్క్ అదే కదా, రేపు ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతవరకు ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సైన్ అనిపిస్తాయి. Bye. Take care.